అవర్ యు ఆల్. మీ అందరికీ ఒక చిన్న టాపిక్ మీద నా వ్యూస్ మీ అందరితో చెప్దామని వచ్చాను. ఓకే, మనందరికీ ఒక మైత్ ఉంటుంది కోడింగ్ జాబ్స్ మీద, నాన్ కోడింగ్ జాబ్స్ మీద. నేను కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం అలా అడిగి కోర్సులు నేర్చుకొని ఒక ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తున్న వాడిని. ఒక 2 minutes మాట్లాడుకుందాం. కోడింగ్ అంటే ఏంటి? మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థమయ్యి కంప్యూటర్లో పర్ఫామ్ అవుతుంది, మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది జనరల్గా కోడింగ్ లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్. మనం రియల్ టైంలో చూసుకుంటే కోడింగ్ జాబ్స్ జావా, పైథాన్, C++, గోలాంగ్, వీటిలో మన కోడింగ్ జాబ్స్ అన్ని. నాన్ కోడింగ్లో UX డిజైన్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ మేనేజర్, ఈ డేటా అనలిస్ట్ ఆర్ టెస్టర్, business development team. Anyway, we have some developer teams, and those are also developers in different domains. Okay, my point of view, and many people also agree with me. Okay, what is the coding or non-coding jobs అనేవి ఉండవు, డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. కోడింగ్ అనేదన్నా నాన్ కోడింగ్ అయినా 10 lines రాయడం కాదు. ఒక ప్రాబ్లమో ఒక రిక్వైర్మెంట్నో అర్థం చేసుకొని, ఫర్ సపోజ్ ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాలి. UX డిజైనర్ ఏం చేస్తాడు? రిక్వైర్మెంట్ కలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, వాట్ ద కస్టమర్ నీడ్స్, క్లయింట్ వాంట్స్ క్లియర్గా అర్థం చేసుకొని స్క్రీన్స్ బిల్డ్ చేసుకుంటాడు. లో ఫిడెలిటీ, హై ఫిడెలిటీ డ్రా చేసి కస్టమర్ చూపించి ఫీడ్బ్యాక్ తీసుకొని మేనేజర్స్ అందరూ కలిపి ఫ్రీజింగ్ చేస్తారు. ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఆ యొక్క డిజైన్స్ బేస్ చేసుకుని డేటాబేస్ డిజైన్ టీమ్, బ్యాక్ అండ్ జావా APIs ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ APIs ఆల్సో దే డెవలప్. పైథాన్ లాంగ్వేజ్లో చేస్తారు. ఫ్రంట్ అండ్ రియాక్ట్, యాంగులర్, సమ్ అదర్ ఫ్రేమ్వర్క్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. అండ్ డిప్లాయ్మెంట్, టెస్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే, ఫస్ట్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ద జనరల్ సైకిల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, కోడింగ్ అనేది ఒక థింకింగ్, నీ యొక్క ఆలోచన విధానం. ఓకే, నువ్వు భయపడితే ఇంకోటి ఏంటంటే పెద్ద జోక్ ఏంటంటే, నువ్వు డిజైనింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా అనలిస్ట్ కూడా టఫ్ జాబ్సే. అలాగే జావా ఈజీ అని కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఒక ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నువ్వు దాన్ని అలవాటు చేసుకోవడం మొదలుపెట్టు. నీ యొక్క ఎనాలిటికల్ స్కిల్స్ని, కామన్ స్కిల్స్ని, లాజికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎక్కువ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ కోర్స్ తీసుకున్నా ఆ కోర్సులో పట్టు సాధించి మంచిగా ఇంటర్వ్యూలు ఇస్తుంటే త్వరగా జాబ్లో సెటిల్ అయిపోతావు. డోంట్ వేస్ట్ ఫర్ యువర్ టైం ఫర్ జాయినింగ్ ఇన్ కోడింగ్ లాంగ్వేజ్ ఆర్ నాన్ కోడింగ్ లాంగ్వేజ్. సింపుల్లీ చెక్ చేసుకో. ఒక 2 weeks ఆర్ జస్ట్ 2 days, 3 days, జస్ట్ సీ ద జావా వీడియోస్ ఆర్ పైథాన్, UX డిజైన్ ఆర్ డేటా అనలిస్ట్, పవర్ BI. నువ్వు ఇలా చెక్ చేసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది ఏ కోర్స్ జాయిన్ అయితే బాగుంటుంది ఏంటనేది. ఒక స్పెండ్ చేయి, ఒక 15 రోజులు లేకపోతే ఒక నెల రోజులు స్పెండ్ చేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద ఒక గ్రిప్ తెచ్చుకో. ఇది జావా దీనికోసం, పైథాన్ దీనికోసం, UX డిజైన్ పర్పస్ ఇది, డేటా అనలిస్ట్ పర్పస్ ఇది, ప్రోగ్రామ్ మేనేజర్ పర్పస్ ఇది. ఇలా నువ్వు క్రాస్ చెక్ చేసుకొని ఒక కోర్స్ని ఫైండ్ చేసుకొని జాయిన్ అయ్యి దాని మీద నువ్వు కమిటెడ్గా వర్క్ చేసుకుంటూ ఓవర్ ద ఇయర్స్, ఓకే, నీకు ఒక 5 years, 6 years ఎక్స్పీరియన్స్ వచ్చి నీకు అన్ని టెక్నాలజీస్ మీద డొమైన్ రావాలి. ఓకే, నువ్వు సర్వే అవ్వాలంటే మంచిగా నువ్వు అన్ని టెక్నాలజీలో నువ్వు ముందుంటేనే నువ్వు సర్వే అవ్వగలుగుతావు ఈ టెక్నాలజీలో. కనుక కోడింగ్ మీద భయాన్ని వదిలేసి నాన్ కోడింగ్ మీద ఇష్టాన్ని వదిలేసి రెండూ ఒకటే. మనం చూసే విధానం, ఆలోచించే విధానం డిఫరెంట్. ఓకే, థ్యాంక్ యూ.